వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షలపేటలో నూతనంగా 10,22,00,000 వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్లు ప్రారంభించారు. 1974లో నిర్మించిన పాఠశాల 2023లో అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తాను చదువుకున్న పాఠశాలను కార్పొరేట్కు దీటుగా నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సైతం పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చే ఆణిముత్యాలు ప్రభుత్వ పాఠశాల నుంచే తయారవుతారని, సత్ప్రవర్తన క్రమశిక్షణతో కలిగిన విద్యను పాఠశాల దశ నుంచే అందిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలిచిపోతారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. దయచేసి మీ స్థానాలలో పోతా ఉన్నాం. కన్నుల పండగగా ఉంది, చాలా కన్నుల పండగగా మనకి ఈరోజు ఈ ప్రాంగణం అంతా చాలా శోభ. విద్యాలయ ప్రారంభం జరుగుతుంది. జీవన చావళీలు చాలు భారత వినాయక వైతాళిక కళల మంజీరాలు చాతిని రీజన్ కి మనం ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా సాధించాలి. దానిలో అందరికి కోఆపరేషన్, మా స్టేట్స్ కి మంచిగా ఒక అభివృద్ధి జరగాలి. దానిలో మనం అందరూ కోఆపరేట్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఆర్ అంబేద్కర్ సెట్, చదువు అనేది మనిషికి సింహం పాలు తాగినంత బలం ఇస్తుంది. సింహం పాలు తాగితే మనిషికి సింహం లెక్క వివరించి సమాజంలో మంచి గురించి మాట్లాడే శక్తి, ధైర్యం వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది. 800, some 4,800 thing last time increased. It's a great thing. After that, it's an inspiration. And the school where I studied, I was thinking we should make number 1. Fortunately, whatever number 3, whatever we talked, everything is number 1. Mahaprasthana is number 1 in the country today. Maybe number 1 in the world also. One record has come, the best record we are waiting for the international book of record. In the country wise we got it number 1. కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కేబుల్ టీవీ ఆపరేటర్లు ధర్నా చేశారు. మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడ రామరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దోమల రమేష్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని ఆయా మండలాల నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్లు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి ఆపరేటర్లు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమాలు తక్కువ ఛార్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను, వినోద ఛానళ్లను చూపిస్తున్నామని అన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమపై విద్యుత్ అధికారులు కరెంట్ పోల్ ట్యాక్స్ పెంచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆపరేటర్లు ఎంత భారమైనప్పటికీ విద్యుత్ పోల్ బిల్లు చెల్లిస్తూనే వస్తున్నారని తెలిపారు. తిరిగి పోల్ బిల్లు పెంచాలని చూడడం అన్యాయమన్నారు. పోల్ బిల్లులు విధించడం, తిరిగి పెంచడం అంటే ఇది ప్రజలపై భారం మోపేయడమేమని చెప్పారు. వెంటనే పోల్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము పోల్ బిల్లు చెల్లిస్తున్నామని, కానీ వివిధ నెట్ కార్పొరేట్ సంస్థలు ఎవరు కట్టడం లేదని పేర్కొన్నారు. ఒకవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ రీఛార్జీలు తగ్గి టీవీ కనెక్టివిటీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ పోల్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, మంచిర్యాల మండల అధ్యక్షులు గాండ్ల సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు పంబల తిరుపతి, జైపూర్ అధ్యక్షుడు వెంకన్న, భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్, చెన్నూరు అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షర్పేట అధ్యక్షులు భూమేష్, దండపల్లి అధ్యక్షులు శంకర్, హాజీపూర్ మండల ఆపరేటర్స్ అంకం మల్లేష్, గొర్రె లక్ష్మణ్, కోల శ్రీనివాస్, మోటపల్కుల రామన్న, చెట్పల్లి శ్రీనివాస్, నాయకులు ఏల్పుల మల్లేష్, గుమ్ముల శ్రీనివాస్, బొడ్డు లక్ష్మణ్, బర్ల రాజేందర్,
రాగుల మల్లేష్, పసికంటి రాజు, శేఖర్, అరిగెల రవీందర్ పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల పోల్ ట్యాక్స్ వెంటనే, కరెంటు పోల్ ట్యాక్స్ ఆపరేటర్ల ఐక్యత, కరెంటు పోల్ ట్యాక్స్ వెంటనే, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, పోల్ ట్యాక్స్ వెంటనే, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, పోల్ ట్యాక్స్ వెంటనే, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత, కేబుల్ మేమందరం కూడా మంచిర్యాల జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. దేనికోసము అని అంటే మేము గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే ఆధారపడి జీవిస్తూ వస్తున్నాము. ప్రభుత్వాల నుండి వెళ్ళి కొత్తగా ఏంది అని అంటే ఈ కరెంటు పోళ్లకు ఆది నుండి కూడా కరెంటు పోలకే మా ఫైబర్ వైర్లు, మా డిష్ వైర్లు అన్నీ కూడా కట్టుకోవడం జరిగింది, చేయడం మొదలుపెట్టినాయి. సో ఆ ట్యాక్సీ 5 రూపాయలు 10 రూపాయల నుండి వెళ్ళి ఈరోజు 20 రూపాయలు కూడా వేస్తాము అని చెప్పానని విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెలుసు, టెక్నాలజీలు అన్నీ మారుతూ ఉంటే మొత్తం కొత్త కొత్త ఛానళ్ళు, కొత్త కొత్త వ్యవస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు, ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ రావడం వల్ల సో మాకు ఇక్కడ ఏమవుతుందంటే ఉపాధి అనేది మొత్తం క్షీణించిపోయింది. సో కనెక్షన్లు అన్నీ కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇంకా మా మీద ఈ పోల్ ట్యాక్స్ ఇంకా కొత్తగా వేసేదే కాకుండా ఇంకా కొత్తగా మళ్ళీ పెంచి వేస్తాము అనేటటువంటిది ఒకటి మాకు చెప్పేసరికి మాకు గుదిబండ పడ్డట్టు అయింది. సో నిరసనగా ఏంది అని అంటే వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం అని చెప్పని ఇక్కడికి రావడం జరిగింది. ఈ విద్యుత్ పోల్ బిల్లకు ఈ ట్యాక్స్ అనేది వేయడం వలన ఒక్కొక్కరికి 1000 నుంచి ఒక ఆపరేటర్కు చిన్న కనెక్షన్లు, గ్రామాల కనెక్షన్లు, ఇక్కడ మున్సిపల్లో ఉన్న చిన్న కనెక్షన్లలో కూడా 1000కి మించి నెలకు ట్యాక్స్ వేయడం వల్ల మాకు ఇక మిగిలేది ఏముంటుంది. ఇది వాస్తవంగా ఇండైరెక్ట్గా ప్రజల మీద భారమే. ఇది ట్యాక్స్ తీసేస్తామని కానీ తీసేయలేకపోయారు. ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్న వాళ్ళకు విన్నవించడం జరుగుతుంది. దయచేసి ఈ పోల్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని మొత్తానికి రద్దు చేసి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే మేము 30 సంవత్సరాల నుంచి ఆధారపడి జీవిస్తున్నాం. మాకు ఇంకో ఉపాధి అనేది కూడా లేదు కనుక సో దీనికి సహకరించి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు కొద్దిగా ఆలోచించి దయచేసి మాకు సహకారం అందించి ఈ ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పానని మేము వినయపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక మెమరాండం ఇస్తామని చెప్పి రావడం జరిగింది. మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోల్ ట్యాక్స్ అనేది ఎంతో కొంత కట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము ఎంతో కొంత ఇచ్చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా క్రమక్రమేణా మా మీద ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని రకాలుగా మా మార్పులు జరిగినప్పటికీ కూడా మాకు ఎంత భారమైనప్పటికీ కూడా నిలదొక్కుని ఈరోజు కేబుల్ టీవీ నడుస్తూ ఉన్నదంటే ఆపరేటర్లు కష్ట నష్టాల కోర్చి కూడా మరి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో నెట్ రావడం జరిగింది, డిటిహెచ్లు రావడం జరిగింది, ఎయిర్ ఫైబర్ రావడం జరిగింది. అదేవిధంగా ఆండ్రాయిడ్ టీవీలకు కూడా ఆ యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఆ రకంగా మా కనెక్టివిటీ తగ్గిపోతూ ఉన్నది. అయినప్పటికీ కూడా మరి మేము గ్రామాలలో అతి తక్కువ రుసుము తీసుకొని మరి సేవలు అందిస్తున్నటువంటి సందర్భం. మరి ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి, మరి ప్రసారాలు ఏవైతేనేమి మేమందరికి కూడా ప్రతి ఇంటికి కూడా మేము సేవలు అందిస్తున్నటువంటి సందర్భం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కరెంటు అధికారులు మరి మాకు మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఫోన్లు కూడా లెక్కించి మేము ఖచ్చితంగా మేము వసూలు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో మరి ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులుగా చేసుకుంటున్నటువంటి ఒక 100-150 ఉన్న కనెక్షన్లలో అయితే నిజంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ బాగా ఉన్నోడెవడి కేబుల్ ఆ వ్యవస్థలో పనిచేయరు. కానీ ఇలా లేని వాళ్ళు ఇంటింటి తిరుగుతూ కేబుల్ వసూలు చేస్తూ ఏదో వాళ్ళకు సేవలు అందిస్తూ ఏదో రకంగా మేము కష్టపడతా ఉన్నాం. కానీ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని మరి ఆదుకోవాలి, ప్రభుత్వము చూడాలి తప్పకుండా. ఏదైతే మరి టీ ఫైబర్ వస్తూ ఉంది,
మరి ప్రభుత్వం ఇంతకుముందే మరి T5 ద్వారా పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పింది. దయచేసి మాకు ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఉంది. మరి బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచించాలి, ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థే లేకపోతే ప్రభుత్వ పథకాలు మేము చేరవేసేది కాదు. అందుకే దయచేసి మా మీద మీ పెద్ద మనసు చేసుకొని ఈ పోల్ ట్యాక్స్ ఏది ఉందో రద్దు చేయాలి. మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇప్పుడు T5 వస్తా ఉందో మరి ఒక్కొక్కరికి ఇప్పుడు WDM పెట్టుకోవాలి, FTTH కొట్టాలంటే కూడా ఎవరి దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఆపరేటర్లకు కూడా సబ్సిడీ రూపంలో ఖచ్చితంగా మరి లోన్స్ అందించే విధంగా కూడా ప్రభుత్వం మాకు ఆదుకోవాలని సందర్భంగా CCI అధికారులు లోకల్ లారీలను కాదని SCI గోదాముల నుండి లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి తమిళనాడు రాష్ట్రాల నుండి లారీలను తీసుకువచ్చి రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ నస్పూర్ FCI గోదాముల నుండి కోల్బెట్ లారీ యజమానుల సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. CCI అధికారులు లోకల్ లారీలను కాదని SCI గోదాముల నుండి లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి తమిళనాడు రాష్ట్రాల నుండి లారీలను తీసుకువచ్చి రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ నస్పూర్ SPI కోల్బెల్ట్ లారీ యజమానుల సంఘం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తమ సమస్య తీసుకువెళ్లినా స్పందించలేదంటూ ఆరోపణ చేశారు. నేడు తమిళనాడుకు చెందిన లారీల ద్వారా సరుకు రవాణా చేయడంతో లారీ యజమానుల సంఘం నాయకులు లారీలను అడ్డుకున్న పోలీసులు లారీ యజమానుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. లారీలు మనం ఇంచేలే లోడ్ చేసుకున్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారితో ఫోన్ చేసిండు. ఆడికి పోయి మాట్లాడురు అని చెప్పిండు. మా ముంగనే ఫోన్ చేసిండు. అక్కడ పోయి మాట్లాడుకోమంటే మాకు మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇస్తలేరు. మేము రాత్రి వచ్చినాం. పొద్దున ఇక్కడ మమ్మల్ని తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏ స్టేట్ లో ఉన్నాం ఇంతకు లారీ లోడింగ్ ఉన్నాడ ఎక్కడో తమిళనాడు ఒకటనే మా బాధ్యత. మాకు అంటే పౌరులుగా నాకు ప్రతి ఒక్కటి బాధ్యత. మీరు కాంప్రమైజ్ అంటే నేను చెప్తున్నా నష్టమైనప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు? సప్లైకుండా ఇప్పుడు గోదాంలో దిగడానికి రమ్మని నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.